అరే రేపు సంక్రాంతి సినిమా రిలీజ్ అవుతుందంట కదా, మరి టికెట్ల సంగతి ఏంటి? టికెట్లు ఎక్కడ దొరుకుతున్నారు? పక్క నీతో పాటు చూస్తున్నా కానీ. అరే నీ సంగతి ఏంట్రా? మరి ఇక్కడ మీతోనే ఉన్నా కదా బాబు, నేను కూడా చూస్తున్నా, నాకు దొరకట్లేదు టికెట్లు. పెద్ద సమస్య వచ్చే పడింది. ఏంట్రా బాబు, నాకు ఫోన్ చేస్తారేంట్రా బాబు? సముద్రంలో ఉప్పు అయిపోతే దానికి నేనే నొంతుకొచ్చి నాకు బస్సాలు తీసుకెళ్ళండి రా బాబు. అది కూడా బిల్డ బాబు వస్తున్నాడు, ఆడితో ఆడుకుందాం. కుర్చీని మాట్లాడేసి ప్రతి వాడు నాకే ఫోన్ చేస్తారేంట్రా బాబు? ప్రతి వాడు నేనే దొరుకుతానేంటి? ఫ్లైట్ మిస్ అయిపోయిందిరా. టీ తాటాకని చెప్పి సింగపూర్ వెళ్దాం అనుకున్నా, ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఇక్కడ భోజనానికన్నా వెళ్ళాలి, ఇప్పుడు మలేషియా వెళ్ళాలి. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరు డల్లు కూర్చున్నారంటే ఇక్కడ 2 రోజుల నుంచి రాష్ట్ర టికెట్ల కోసం ఇస్తున్నారు, దొరకట్లేదు అసలు. మరి నాకు చెప్పాలి కదరా బాబు, చిన్న చిన్న ఆటలు కూడా నాకు చెప్పరేంటి? ఒక్క నిమిషం ఉండు, నేను మాట్లాడతా. హలో మారుతి గారు, హలో మారుతి గారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మా వాళ్ళు సినిమాకి వస్తారంట, ఒక టికెట్లు బుక్ చేయండి. 2 టికెట్లు కావాలి. ఒకటి చాలు. చూడండి రా బాబు, మన వాళ్ళందరం తీసుకెళ్ళండి. ఒక కాలనీ మొత్తం, థియేటర్ మొత్తం బుక్ చేయండి. మారుతి గారు థియేటర్ 3 చాలు. డైరెక్టర్ గారితో మాట్లాడతాను, మధ్యలో డిస్టర్బ్ చేయమాకు. మీరు బుక్ చేయండి డైరెక్టర్ గారు. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. టికెట్లు బుక్ అయిపోయినా, నెక్స్ట్ ఏంటి? మనోడు చిరంజీవి గారితో ఫోటో దిగాలనుకుంటున్నాడు రా. నాకు చెప్పాలి కదరా బాబు, నాకు చెప్పకపోతే అలా చేసిద్దిరా. నేను ఎందుకంటే చిరంజీవి గారు ఇంట్లోనే ఉన్నా, ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అయినా భోజనం చేయి మాట పెడుతున్నాడు. ఈలోపు కళ్యాణ్ బాబు గారు ఫోన్ చేశారు. మళ్ళీ ఆయన మాట వచ్చేద్దని చెప్పి అక్కడి నుంచి లేచి వచ్చేసాను నేను. ఇప్పుడు చెప్తున్నాం కదరా బాబు. ఇప్పుడు కాదులే కానీ ఈసారి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాలే. సరేనా మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఏంటి మనోడు హీరోయిన్ తో ఫోటో దిగాలనుకుంటున్నాడు. ఏంటి దిగుతావు? తమన్నానా? నాకు చెప్పాలి కదరా బాబు, చెప్పకపోతే ఎలా చేస్తే నాకు చెప్పాలి కదా. పొద్దున కూడా నా కాఫీ తాగడానికి వెళ్ళాను. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలిరా. తీసుకెళ్ళేవాడిని కదా, నా ఫ్లైట్ లో తీసుకెళ్ళేవాడిని నేను. కొన్ని ఇంకెవరితో దిగుతారు? కాజల్ అలా ఆయన ఒప్పుకోట్లా. గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్నెత్తారా? కొన్ని దీపిక పడుకొని ఓకేనా? ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. కొన్ని దీపిక పడుకొని ఓకేనా? ఓకే. సరే రేపు వెళ్దాం. రేపు రెడీగా ఉంది. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చే రెడీగా ఉంటారా, మనోడు తీసుకెళ్తాడు రేపు. అవునా నిజమా? ఒకసారి నీ ఫ్లైట్ వచ్చు కదరా, మన వద్ద చిల్ రౌండ్ వేసి వస్తాను. నువ్వు ఉండరా బాబా, ఉన్న ఒక బయట మహేష్ బాబు గారు తీసుకుంటున్నారు, ఆయన సాయంత్రం ఇవ్వాలంట. కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారరా. ఏదో సాగు చదువుతావు, ఫ్లైట్ ఎవరో బయటికి వెళ్ళొస్తా. నాకున్నది ఒక బయట అంటే మళ్ళీ నువ్వు అడుగుతావు బాబు. నువ్వు ఉండరా బాబు. సంక్రాంతి కదా, మరి అడవిడేంటి? ఏముందిరా, సంక్రాంతికి అమెరికా వెళ్తున్నా కోడి పందాలు వేయటానికి. కోడి పందాలకి సంక్రాంతి అక్కడికి వెళ్తున్నాం అమెరికాకి. కోడి పందాలకి సంక్రాంతి అక్కడికి వెళ్తున్నాం అమెరికాకి. మరి అమెరికానే వేయాలి బాబు. ఎక్కడ ఆడితే ఏమొస్తుంది? కిట్టు అక్కడ ఆడితే వస్తుంది. కోడి పందాలు వేస్తారు కదా, మీకు వెళ్తున్నావా ఫ్లైట్ లో? ఉన్న 2 ఫ్లైట్లలో 2 కోళ్ళు పంపించా నేను. నిజమే, నువ్వు అక్కడికి వెళ్ళడమే కరెక్ట్, ఇక్కడ ఉండడం కంటే. అందుకే అక్కడికి వెళ్తాను. మీరు కూడా వస్తారా? వస్తాం. ఈసారి వచ్చినప్పుడు నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. రెడీగా ఉండండి. ఈసారి తీసుకెళ్ళట్లేదా? ఈసారి నెక్స్ట్ వారం తీసుకెళ్తా. అప్పటికి అయిపోద్ది కూడా కోడి పందాలు, సంక్రాంతి కూడా అయిపోద్ది. అప్పుడు మనం పెడితే అప్పుడు మనం తీసుకెళ్దాం. సరే. మరి ఫ్లైట్ లో తీసుకెళ్ళాక కోడి పందాలకి ఏ వస్తాయి రిటర్న్ వస్తాయి. రిటర్న్ నేను రప్పిస్తా మళ్ళీ. మరి ఫ్లైట్ లో తీసుకెళ్ళాక కోడి పందాలకి ఏ వస్తాయి రిటర్న్ వస్తాయి. రిటర్న్ నేను రప్పిస్తా మళ్ళీ. అరే నీ అబ్బా, ఫ్లైట్ లోనే తీసుకొచ్చేస్తున్నా ఏకంగా కోడిని. కోడి పందాలు వేయాలి కదా, అక్కడికి వెళ్ళి వస్తాయి. ఇక్కడ వస్తే ఏమొస్తుంది? కిక్ రాదు ఇక్కడ. అదేరా మనోడంటే అక్కడ కోడిని తీసుకెళ్ళి అక్కడ దాని మందు పట్టేస్తాడు. పని పాట లేదురా మీకు, పని పాటలా? సరేరా, నేను బయటకు వెళ్తున్నా, సింగపూర్ వెళ్తున్నాను. భోజనానికి పని ఉంది నాకు. ఆగాగు. ఎక్కడికి? ఇంకొకసేపు మాట్లాడెళ్ళు. మీతో పెట్టుకుంటే పని అవ్వదురా బాబు. చెట్టు కింద కూర్చోవాలి మీకులాగా నేను కూడా. నాకు పెద్ద పెద్దలతో మీటింగ్లు ఉన్నాయి. పెద్ద మాట అన్నాడు సరాడు. కుర్చీని మాట్లాడేసి